ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సరే ఏదైనా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పటి ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ వరకు అయితే వచ్చింది. కానీ దీన్ని కానీ మళ్ళీ రేపు ఏదైనా కోర్టులో పడితే ఆ వంక చూపించి దీన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఉంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మము అని చెప్తున్నారు. అయితే మేడం, అంటే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎప్పుడైనా రాజ్యాధికారం మనము సాధించుకుంటాం, తెలంగాణను మనం సాధించుకున్నాం, ఎవరి మీదనో మనము ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. అట్లాగే బీసీలు కూడా ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. కరెక్ట్గా కొట్లాడితే, కరెక్ట్గా ఒక మాట మీద ఉండి కొట్లాడితే ఎవరో రాజ్యాధికారం తెచ్చి మనకిచ్చేది ఏంది? ఎవడో తెచ్చిస్తే అది అధికారం ఎందుకవుతుంది? మనం కొట్లాడి తెచ్చుకుంటే అధికారం అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను నెగటివ్గా అంటలేను. నేనేమంటున్నా అంటే బీసీలలో కొట్లాడే ఒక నైజం అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక తాటిపైకి వచ్చి కొట్లాడితే బాగుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఏముందంటే ఇంతగా అన్నగారు చెప్పినట్టు కరిగట్లకు దిగి నాటేసి అన్నీ వేసిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోయి ఎవడో కూడా వచ్చి ఊదుకొని తిను అని చెప్పినంత మాత్రాన వాళ్ళలో వాళ్ళు విడిపోయేసరికి ఏమవుతుందంటే అది అవతల వాడికి అలుసు అయిపోతుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా ఒక అవకాశం కోసమే చూస్తారు కదా. కాబట్టి అవకాశాన్ని ఇవ్వకుండా ఉంటే, ఇవ్వడం మన తప్పని ఒప్పుకుంటే బాగుంటుంది. ఇక ఎవరైనా తీసుకుంటారు దానికి మనం ఏం చేయలేము. కాబట్టి రాజకీయాలు అనేటివి ఎక్కడ అవకాశం దొరుకుతుందో, ఎక్కడ ఖర్చు వేసుకొని కూర్చుందామని చూసేదే. ఒక రాజకీయమే కాదు, ఏ వ్యవస్థ అయినా అంతే కదా. ఇప్పుడు మన కార్పొరేట్ వ్యవస్థలోనే అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ప్రమోషన్కి, ఐజేపీలో ఇద్దరు ఉన్నారు అనుకోండి మేడం. వాడు ఏ తప్పు దొరుకుతుందో దాన్ని చూపించి మనం వానికి వచ్చేది మనం ఎగరేసుకపోదామని చూడరా. కాబట్టి ఏంటంటే దయచేసి వారందరూ కలిసి ఉంటే బాగుంటుందంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అంటే ఇట్లా ఊదుకొని తిను అనేటోళ్ళను వాళ్ళు గుర్తించి ముందుకెళ్తే బాగుంటుంది మాత్రం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా చెప్తున్నా. అయితే మేము ఎక్కడ కూడా ఎవరి శాతాన్ని నేను తగ్గించలేదు మేడం. ఈరోజు రాష్ట్రంలో 46.25% బీసీలుగా తేల్చినాం, 12.56% ముస్లింలను తేల్చినాం. ఇందులో మొత్తం జనాభా 3,54,77,554గా మేము తేలుస్తే అందులో 1,12,15,134 కుటుంబాలుగా టోటల్ కుటుంబాలుగా మేము తేల్చినాం. అంటే టోటల్ సర్వే అయిన దాని ప్రకారం 3 సబ్జెక్టు కరెక్షన్ 3% +/- 1.0 కాలేదు. కాబట్టి మేమేమి రికార్డుల కోసం ఒక్కరోజే ఎన్యూమరేట్లను ఇంటికి పంపించి ఏ ప్రాతిపదికన వాడు ఇంటికి వచ్చిండో చెప్పకుండా మేము చేయలేదు. మేము కొంత టైం తీసుకున్నాం, 60 రోజులు 30 రోజులు సమయం తీసుకున్నాం. కరెక్ట్ లెక్క అది నేను అందుకే చెప్తున్నా. ఎన్యూమరేటర్ గాడు వచ్చినోడు వాడు ఏ ప్రామాణికంగా వచ్చిండు 11 సంవత్సరాల క్రితం నా ఇంటికి, ఏ ప్రామాణికంగా రాసుకొని పోయిన వాడికి లెక్కపత్రం ఏముంది? అది లేదు. కాబట్టి ఏంటంటే ఒక రికార్డు కోసము ఒక్క రోజులో మేము మొత్తం చేసేస్తామని ఒక రికార్డు కోసం చేసి తప్పుల తడకగా ముందుకు పంపించేసి ఇష్టానికి ఒక నెంబర్ రాసేసిండ్రు. దీన్ని ఎవడు అడగడు. వాళ్ళు ఏమనుకున్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారుగా నేను బతుకున్నంత కాలం ఈ రాష్ట్రం నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఇప్పుడప్పుడే నాకేం పోయేదేం లేదు, ఓ 15-20 సంవత్సరాలు ఉంటా నేను, ఓ 20 ఏళ్ళ నాటికి 2 తరాలు అయిపోతాయి, అప్పుడు ఎవరికి తెలిసి ఇదంతా అని ఒక ధీమాతోని ఇష్టానికి ఏమొస్తుంది చెప్పేసిండ్రు. మొన్న మేము వచ్చినంత వరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఏ వెబ్సైట్లో కూడా పెట్టలేదు. లాస్ట్కి వచ్చి అగో మేము ఆడ HRMLలో పెట్టినాం, ఈడ పెట్టినాం, ఆడ పెట్టినాం ఏమేమో చెప్పారు. కానీ తిరగసి అవి కూడా లేవు. మళ్ళా మేము చేసినటువంటి సర్వే చట్టసభలకు తీసుకొచ్చి అందరికీ ఓపెన్గా చెప్పినాం కదా. మీరు ఆ రోజు అట్లా ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు దాచిపెట్టారు? అది ప్రశ్న. అయితే ఇందులో 12.56% ముస్లింలుగా తేల్చినాము. అందులో 10.08 బీసీ ముస్లింలు అయితే 2.48 ఓసీ ముస్లింలు. అయితే 46.25 12.56 అంటే 56 ఎంత 58.81% టోటల్గా మేము విడగొట్టి చెప్పిన మొత్తం విశదీకరించి ఇగో వీళ్ళకింత వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది 61,84,319 మంది ఎస్సీలు, 37,05,929 మంది ఎస్టీలు, 1,64,9,179 మంది ముస్లింలు, 44,057 మంది ఓసీ ముస్లింలని. ఇట్లా ప్రతిదీ కూడా లెక్కకు లెక్క ఇంచ్ బై ఇంచ్ జరిగిందని మేము లెక్క చెప్పినాం. 11 సంవత్సరాల క్రితం మీరు ఇట్లా లెక్క చెప్పండి సార్. మా దగ్గర లేదు, మేము అబద్ధాలు ఆడుతున్నాం. ఆ లెక్క కనీసం మీ దగ్గర ఉంటుంది కదా, తీసుకొచ్చి పెట్టండి ఒక సభలో. ఈసారి సభ జరుగుతుంది కదా, కొన్ని నెలల సభ జరుగుతుంది కదా, ఆ సభలో పెట్టండి. తీసుకొచ్చి క్వశ్చన్ అవర్లో చూపిస్తారా, మరి 0 అవర్లో వేస్తారా, ఏ అవర్లో వేస్తారో తీసుకొచ్చి చెప్పండి మళ్ళా. కాబట్టి ఏంటంటే
మేము ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచన మాకు లేదు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి అస్సలు వాళ్ళకి నైతిక అర్హతనే లేదు, నైతిక అర్హత లేదు. ఎందుకంటే 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 22% తగ్గించింది మీరే కదా, మీరే తగ్గించారు కదా మీ హయాంలా. మరి ఆనాడు 22% తగ్గించి ఈరోజు వచ్చి అంత శాతం లేదు, ఇంత శాతం లేదు, మేము 52% అన్నాము, మీరు 25% అన్నారు, మేము అంత గొప్ప వాళ్ళం, ఇంత గొప్ప, ఎట్లా అంటారు మీరు? ఈరోజు మళ్ళీ మీకు అర్జెంటుగా కుర్చీ కావాలని అడుగుతున్నారు. 10 ఏళ్ళలో మీరు చేయలేనిది ఈ 18 నెలల్లో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఏనాడన్నా మీరు బీసీ సంఘాలను ఇట్లా పిలిచి కూర్చోబెట్టి ఇంత ఓపెన్ ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి మాట్లాడారు? నాకు మొన్న బీసీ నాయకులతో ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు కదా. ఎప్పుడైనా బీసీలతో అట్లా ఎంత ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడిన ముఖ్యమంత్రిని మీరు గతంలో 10 సంవత్సరాల్లో చూసినరా? కాబట్టి ఏంటంటే ఈరోజు కేంద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదని ఇంతకుముందు అన్నగారు అడిగారు. అట్లా అడగొద్దు, అసలు ఈ ప్రశ్ననే ఉత్పన్నం కావద్దని చెప్పే నేను మీకు ఈ లెటర్ చూపించిన. ఇది వార్తాపత్రికలు. ఇప్పుడు నేనేదో ఉత్త లెటర్ తీసుకొచ్చిన అనుకోండి, ఆ కార్తిక్ ఏదో ఉట్టికి చెప్తున్నాడు, ఇది వార్తాపత్రికనే కదా, ఇది అఫీషియల్గా వెబ్సైట్లలో దొరుకుతుంది కదా, నేను రాసుకొచ్చింది ఏం కాదు కదా, కింద మీద లింక్ ఉంది, నేను మీకు మీ ద్వారా ఇస్తా చదువుకోమని చెప్పండి. అక్కడ ఏమన్నాం మేము? సరే వారికి లెటర్ కూడా నేను మొత్తం కూడా చదివి వినిపిస్తా. Mr. Reddy wrote a letter to the extent to the Prime Minister last night. He sought an appointment for all party delegation which include representations from Congress, BJP, BRS, MIM and CPI to discuss the state government decision to increase quotas of backward classes to 42% in local bodies, educational institutions and public service appointments. Telangana government had conducted a door-to-door socio-educational, economical, employment, political and caste survey to determine the representations of BC. We are proposing a hike in reservations from 29% to 42%. 33% ఉన్నదాన్ని 22%కి తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ 22% బీసీలు ప్లస్ ముస్లింలు కలిపి తీసుకొని 29% వాళ్ళ హయాంలో జరిగింది. మీరు ఎస్టీలకు ఎంత పర్సెంట్ ఇస్తామని చెప్పిండ్రు? మర్చిపోయినారా? ముస్లిమ్స్కి ఎంత 4% కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని ఎంత పర్సెంట్కి హైక్ చేస్తామని మీరు ఓల్డ్ సిటీలో మాట్లాడారు? మర్చిపోయినారా? అవన్నీ మీరు 10 ఏళ్ళలో ఇవ్వకుండా ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎర్లియర్ ద చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ద యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ గారు టు ఫెసిలిటేట్ అన్ అపాయింట్మెంట్ with Modi to discuss the proposal. He also tasked the working president with securing meeting with Rahul Gandhi to ensuring the issues to raise in the parliament. ఇదే నేను చెప్పింది. ఈ ప్రశ్న ఉత్పన్నం కావద్దు అనే నేను ముందుగానే ఈ లెటర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు తీసుకపోతలేరంటే ఏం చెప్పాలి? ఇంకా మరి అపాయింట్మెంట్ ఇస్తలేరు. దానికోసం మంత్రులు నాకు తెలిసి కేంద్ర మంత్రులు ప్రయత్నం చేస్తుండొచ్చు, చేస్తలేరు, ఉట్టిగానే కూర్చున్నారని తెలియకుండా నేనెందుకు ఆరోపణ చేయాలి? బహుశా వాళ్ళు చేస్తుండొచ్చు, ప్రధానమంత్రి గారు టైం ఇస్తలేరు. అయితే అన్నగారు ఉండి జాగృతి సపరేటు, బీఆర్ఎస్ సపరేట్ అని కవిత గారు ఎవరు చెప్తారో చెప్పమనండి, చెప్తారా అట్లా అని అన్నారు. ఎందుకు వాళ్ళు చెప్పడం ఎందుకు? కవిత గారే చెప్పారు, నేనే వినిపిస్తా, ఊకే ఎందుకు లొల్లి మనకు? కవిత గారు చెప్పిన మాటలే వినిపిస్తా నేను. టీఆర్ఎస్ పార్టీ అనే వరకు డిఫరెంట్ అయిపోతుంది కదా. గ్రౌండ్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సంబంధం లేకుండా జాగృతికి ఒక సపరేట్ వ్యవస్థ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, సపరేట్ ఫిలాసఫీ ఉన్నది. కొన్ని టీఆర్ఎస్ ఫిలాసఫీలతో ఫ్యూచర్లోనూ మరి తర్వాత మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా, అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. ఇప్పుడు నాకు సంబంధం లేదనే చెప్పింది కదా, వాళ్ళు వీళ్ళు ఎవరెవరో వచ్చి చెప్పడం ఎందుకు? కవితకనే చెప్పింది కదా. కాబట్టి ఏంటంటే కవితక విషయంలో, బీఆర్ఎస్ పార్టీ కవితక విషయంలో కవితక నేనైతే పర్సనల్గా బాధితురాలుగానే చూస్తా తప్ప సూత్రధారిగా నేను చూడను. అయితే మేము ఇప్పుడు ఏమన్నారంటే 10 ఏళ్ళు మీరే అన్న బీజేపీ నుంచి మాట్లాడుతూ 10 ఏళ్ళు ఏమంటారు, గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారు, యూపీఏ 1 యూపీఏ 2లో ఉన్నారు, తర్వాత అంతకుముందు చాలా ఉన్నారు, కానీ మీరు ఎందుకు చేయలేదని ప్రశ్న మమ్మల్ని అడిగారు. అవును సార్, మేము అప్పుడు చేయలేదనే కదా. ఇప్పుడు 11వ సంవత్సరం, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఇంకో టర్మ్ కూడా మీకు పెంచారు కదా. మేము కనీసం రిపెంట్ అయినాం, అరే మనం అప్పుడు చేయాల్సింది చేయలేదు, పొరపాటు జరిగిపోయింది, కనీసం ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, కనీసం ఇప్పుడైనా చేద్దాం మనమని మేము ముందుకొచ్చి చేస్తున్నాము. మీరు 10 ఏళ్ళు చేయలేదు, 11వ సంవత్సరము చేయలేదు, కనీసం 12వ సంవత్సరం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్నైనా ప్రామాణికంగా తీసుకొని ఓకే మీరు పార్టీలను చూడకండి, ప్రభుత్వాలుగా చూడండి. ఇప్పుడు మీరు చేసిన నరేంద్ర మోడీ గారి హయాంలో సంబంధించిన విషయం కాదు కదా, దేశానికి సంబంధించిన విషయం. అదే అంటున్నా నేను. జనగణన కులగణన ఇంకో సంవత్సరంలో వస్తాయి లెక్కలు, దాన్ని బట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది బీసీలకు. అదే అంటున్నా, దానికోసమే మీరు ప్రామాణికంగా మేము మీరు మీ ఏంటి, మీ విషయం ఏంటి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి.
మీరు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరేమంటారు, బాల్ తీసి బీజేపీ కోట్లు వేసిండ్రు లేకపోతే కేంద్రం కోట్లు వేసిండ్రు అంటారు. మీరు ఒక పని చేయండి, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ మా కోట్లకు వస్తుంది కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారా చూడండి. తీసుకొని వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, అక్కడ ఏం రిప్రజెంటేషన్ ఇస్తారు, ఒక చర్య ముందుకు తీసుకెళ్ళాలి కదా. మీరు అట్లా ముందుకు తీసుకెళ్లకుండా ఆడ పులి స్టాప్ పెట్టేసి చట్టబద్ధంగా మీరు సహకరించకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మేమేం ముస్లింలను ఇందులో చేర్చలేదు కదా. ముస్లింలను చేర్చిరని ఎందుకు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు? ఈరోజు కాంగ్రెస్ ఏదో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. మరి మీరేం చేస్తున్నారు సార్? ఎన్జిఓ నడిపిస్తున్నారా? ఈ దేశంలో అభివృద్ధి, సంక్షేమము దీనిపైన కదా రాజకీయం జరగాల్సింది. అది జరగకుండా మీరు ఒక మతం పేరు పైన రాజకీయం చేస్తున్నారంటే మీరు ఓట్ల రాజకీయం చేస్తలేరా? రాజకీయాలు ఎవరైనా ఓట్ల కోసం వేస్తారు కదా. అయితే సార్ ఇంతకుముందు ఒక మాట అన్నారు, 6 గ్యారెంటీలు లాగానే అయిపోతుంది అని సార్ అన్నారు. ఇంకోటి రామ్కోట్ అని కూడా ఒక మాట అన్నారు, కేవలం సర్పంచులుగా ఉంటే కూడా ఈ పార్టీలు ఓర్వలేవు అన్నారు. కరెక్టే, నిజమే. నేను గతంలో కూడా చూపించిన 6 గ్యారెంటీలు రాలేదు కదా, ఎవరికి వస్తలేవు కదా 6 గ్యారెంటీల. మీ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? గ్రామ శాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసింది కేవలం ఇందిరం ఇల్లు తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షుడిని మీరు సస్పెండ్ చేస్తారా? ఎంత చిన్న వ్యక్తులు కదా వాళ్ళు. ఇంత చిన్న వ్యక్తుల్ని కూడా వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక ఇందిరం ఇల్లు 5 లక్షలకు సంబంధించిన ఇందిరం ఇల్లు తీసుకున్నందుకు ఒక పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంటే ఎంత కష్టపడి ఉంటే, అంటే గ్రామాలల్లో వాళ్ళ స్థాయికి వాళ్ళు కష్టపడితేనే కదా. గ్రామాలలో మనం రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, దేశాధ్యక్షుడు కావచ్చు, కానీ గ్రామాలలో ఒక వార్డు మెంబర్ కావాలంటే కూడా చాలా కష్టం. అంత రిలేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అట్లాంటిది నినాక మొన్న మేము పార్టీలు చూడకుండా ఇందిరం ఇల్లు ఇచ్చిన వార్తను మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా బీర్లా ఎల్లయ్య గారి విషయంలో. కాబట్టి దయచేసి ఇంకోసారి 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడేటప్పుడు దయచేసి కొంచెం హోంవర్క్ చేసుకొని మాట్లాడండి. లేదనుకోండి సపరేట్ చర్చ పెట్టండి, కాగితాలు తీసుకొచ్చి ఆధారాలతోనైనా చూపిస్తాం. విజయ్ గారు, గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం మేడం, ఏదో రైలు రోకో అన్నారు, కవిత గారు రైలు రోకో చేసినారు, తర్వాత పూలే గారి విగ్రహము, ఇవన్నీ 10 ఏళ్ళలో గుర్తుకు రాలే మేడం. నేను ఈరోజు చెప్తున్నా, రైలు రోకో కనుక జరిగితే డౌన్ టు ది 10 years ఆ వార్త కూడా సేమ్ ఇదే వార్త. నేను గతంలో కూడా ఇదే వార్త చెప్పిన. ఏంటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం నేను చేయలేదు, నాకేం సంబంధం లేదు, చేసిందంతా టీజాక్ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేసిందని ఉంటే నాకో మీకో చెప్పలే, కోర్టుకు లెటర్ రాసి పంపించిండు, అయ్యా నాకు ఏం సంబంధం లేదు, ఆ కేసు కొట్టేయండి అని చెప్పి. సో ఒకవేళ ఇట్లాంటి క్లెయిమ్స్కి పోతే డౌన్ టు 10 years ఇదే వార్త వస్తుంది. ఆ రోజు కూడా మళ్ళీ 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టడానికి చేత కాలేదు, కానీ ఇప్పుడు వచ్చి మా ఘటం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారి దగ్గరకు వచ్చి సార్ మీరు దయచేసి అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి సార్ అని ఇప్పుడు అడుగుతారా? 10 ఏళ్ళు ఏం చేశారు మీరు?